నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి ఎకో పార్క్ వద్ద ఉన్నాం. ఈరోజు ఆదివారం. ఆహ్లాదకర పరిస్థితుల్లో వాకర్స్ అలాగే సందర్శకుల రాకతో ఎకో పార్కులో సందడి నెలకొంది. ఈ క్రమంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎకో పార్కులో చెట్లకు నీటిని అందించేందుకు వారు ఒక వాటరు ట్యూబ్నైతే బహుకరించడం జరిగింది. అలాగే గుంటూరుకు చెందిన సక్కు మాధవి గారు, వీరు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్స్ వింగ్ ప్రతినిధి. వీరు 20 నీటి తొట్టులను వేసవి కాలంలో పక్షులకు దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టిలను బహుకరించడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి. ప్రకృతి పచ్చదనం పరేడు వెళ్తున్న మంగళగిరి ఎకో పార్కులో ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ నిమిత్తం అనేక మంది వాకర్లు ఇచ్చేస్తుంటారు. అయితే అటవీ శాఖ నిబంధనల మేరకు ఎకో పార్కుకు నిర్ణీత ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాకర్స్ అభ్యర్థన మేరకు మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తన సొంత నిధులు ఏడాదికి 5 లక్షల వంతున చెల్లిస్తూ వాకర్స్కు ఉచిత ప్రవేశం కల్పించారు. అందుకు ఎకో పార్క్లోని వాకర్స్ అసోసియేషన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే మంత్రి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎకో పార్కులో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఉదయం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఎకో పార్క్లో చెట్లకు నీళ్లు పెట్టేందుకు వాటర్ ట్యూబ్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందించడం జరిగింది. అలాగే టిప్పర్ల బజార్కు చెందిన ఆయుర్వేద వైద్యులు షేక్ రహీం సాహెబ్ చొరవతో గుంటూరులోని ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ సక్కు మాధవి గారు 20 నీటి తొట్టిలను వితరణ చేశారు. వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు గాను సక్కు మాధవి గారు అందించిన 20 నీటి తొట్టెలను శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రహీం సాహెబ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అందించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉద్దరాజు పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి గోలి బాలమోహన్, గౌరవాధ్యక్షులు తిరందాసు వెంకట సాంబశివరావు సరస్వతి దంపతులు, సంయుక్త కార్యదర్శులు కొత్తపేట హుస్సేన్, డోకుపర్తి నరేంద్ర, ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఆర్వి, కేలం కోటేశ్వరరావు, అవ్వారు మదన్మోహన్, బిట్రా పానకాలు, తిరువిధుల రామకృష్ణ, వనమ హరీష్, అవ్వారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మన ఎకో పార్కు నందు మన వాకర్స్ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం చెట్లకు వాటర్ పట్టుటకు ఒక ట్యూబు ప్రజెంట్ చేశాం. అట్లానే ఎకో పార్కుకు సంబంధించినటువంటి చిన్న చిన్న సహాయ కార్యక్రమాలు సాయి వాకర్స్ వారు నిర్వహించుటకు
ఉత్సాహంగా ఉన్నాం. అట్లానే గతంలో ఈ ఎకో పార్కులో మేము చేసినటువంటి సేవ మామూలు ఎనలేని సేవ చేశాం. ఆ రోజు ఆ వాకర్సు ఎంతో ఉత్సాహంగా చిన్న చిన్న చెట్లను ఎంతో అభివృద్ధి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత వాకర్స్దని గర్వంగా చెప్పగలుగుతున్నా. అట్లానే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఎకో పార్క్ వారికి ఎల్లవేళ ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు చేయటానికి వాళ్ళకి తోడ్పడి చేయటానికి ఉత్సాహంగా ఉన్నామని సాయి వాకర్స్ ఆధ్వర్యంలో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఎకో పార్కులో ఎకో పార్క్ ఫారెస్ట్ వారికి ఈ వాకర్స్ అసోసియేషన్ సాయి వాకర్స్ అసోసియేషన్ వారు ఎల్లవేళలా వారికి ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములుగా ఉంటామని, అట్లానే వాకర్ సోదరులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా వాకర్ సోదరులు ప్రతిరోజు ఆరోగ్యం కోసం వాకింగ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్. ఈరోజు మన మంగళగిరిలో ఏకో పార్క్ నందు మన అధ్యక్షులు కుప్పాల కోటేశ్వర గారి ఆధ్వర్యాన ఈరోజు ఇక్కడ చెట్లకి నీరు పోయటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు ఒక ట్యూబు బహుకరణ చేయడం సాయి వాకర్స్ అసోసియేషన్ తరఫున బహుకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పక్షులకి మరి ఉమెన్ ఛాంబర్స్ ఆఫ్ సక్కు మాధవి గారి తరఫున మరి ఆమెకు డొనేట్ చేసిన తొట్టులను పక్షులకి నీళ్లు తాగడానికి ఉపయోగకరంగా ఉండటం కోసం రహీం సాహెబ్ గారు ఆయుర్వేద డాక్టర్ గారు ఆయన గారి సహకారంతో ఈరోజు ఇక్కడ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పి ఇది గతంలో కూడా చేశాం కాబట్టి అదేవిధంగా ఈ ఏకో పార్కు డెవలప్ అవడానికి ప్రధాన కారకులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు కూడా మొన్న వాకింగ్ ట్రాక్ కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. అలాగే ఇక్కడ వాకర్ సభ్యులు నిత్యం వాకింగ్ వచ్చి పిల్లలతో ఆహ్లాదకరంలో వినియోగించుకోవడానికి వారు కూడా మనకి కూడా 5 లక్షల కాడికి గతంలో కూడా కట్టారు, మొన్న కూడా కట్టారు. వాటికి మా సాయి వాకర్ అసోసియేషన్ తరపు నుంచి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు ప్రతి ఆదివారం ఉదయం ఎకో పార్క్ లైబ్రరీకి దినపత్రికలను అందిస్తూ ఎకో పార్క్ సందర్శకుల్లో పఠనాసక్తి గల వారిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే అటవీ శాఖ వారికి తమ వంతుగా సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు తెలిపారు. ఎకో పార్కులో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చేపట్టిన నూతన సభ్యత్వ నమోదుకు వాకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అలాగే మంగళగిరి నగరంలోని వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు కూడా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈరోజు ఉదయం దేవస్థానం సమీపంలో గల రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు సభ్యత్వం తీసుకున్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణను శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు సభ్యత్వం అందించి అసోసియేషన్లోకి సాదరంగా ఆహ్వానించారు.